చెలసాని శ్రీనివాస్ గారు రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే, అదేవిధంగా ప్రభుత్వ విప్ శ్రీధర్ గారు వీడియో ఒకటి బయటకు వచ్చిన పరిస్థితి. ఆయన ఒక మహిళా ఉద్యోగిని వేధిస్తూ న్యూడ్ కాల్ అయితే బయటకు వచ్చిన నేపథ్యంలో ఇవాళ మార్నింగే చూశాను జనసేన ఒక ప్రకటన ఏంటంటే, ఎవరు కూడా సైనికులు కానీ నాయకులు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు, అదేవిధంగా పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు అని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఆ వీడియో బయటకు వచ్చిన నేపథ్యంలో మీకేమనిపించింది, మీరేం చెప్తారు సార్? జనసేన నుంచి అఫీషియల్గా ఒక హెచ్చరిక వచ్చింది. సర్వదా అప్రమత్తంగా ఉందామని చెప్పి జనసేన అధ్యక్షులు కళ్యాణ్ గారు జనసేనపై కాపు కోసం జనసేన వీరమైన ముఖ్యమంత్రులు పార్టీని దిశానిర్దేశం చేశారు. ఇక్కడ వ్యక్తుల మధ్య ఘర్షణలో, ఆర్థిక లావాదేవీలు, మానసిక బలహీనతలు, వ్యక్తిగత కుల సాధించడానికి ముఖ్యంగా వివాహేతర సంబంధాలు కూడా పార్టీ పేరు రుద్దాలని మార్గాలను ఆశిస్తున్నారు. వివాహేతర సంబంధాల విషయంలో దీన్ని మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. పరమాయత ప్రయాణంలో తోడినడు జన సైనికులు మా కృతజ్ఞతన మన అన్ని వేళ మనం అప్రమత్తంగా ఉండాలని సూచించారని చెప్పి గవర్నీయులు హరిప్రసాద్ గారు, జనసేన అధ్యక్షులు, రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ కూడా వారు జనసేన కేంద్ర కార్యాలయం నుంచి వచ్చింది, అఫీషియల్గా వచ్చినట్టుంది. అందువలన బహుశా రాజకీయ పార్టీల విషయంలో మొట్టమొదటిసారి దేశంలో ఒక దిశానిర్దేశం చేసిన మొట్టమొదటి పార్టీగా జనసేన ఉంటుంది. పాజిటివ్గా తీసుకుంది. ఎందుకంటే ఎవరో వివాహేతర సంబంధాలకి విషయంలో ఆయన చెప్పింది మీకు, వివాహేతర సంబంధాలకి పాల్పడవద్దని ఇవ్వలేదు. సరే, ఆయన ఉద్దేశం అదే ఉంటుంది. రచ్చను కూడా పార్టీ పేరు రుద్దామని చూస్తున్నారు. వివాహేతర సంబంధాలు వద్దని కానీ లేదా ఇంకోటి కానీ అని కాదు. బహుశా మొట్టమొదటిసారి పార్టీ ఇలాంటి సిద్ధాంతం వచ్చింది. సరే, ఏదైనా దాన్ని మనం పాజిటివ్ తీసుకుని ఆ పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు మిగతా వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకున్నాం. నేను ఆ వ్యక్తిగత వివాదంలో మనం ఎందుకంటే వెళ్ళటం, మీరు అన్నారు కానీ వీడియోని లేకపోతే ఇంకోటి కూడా చెప్తుంది. ఇది ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేస్తే డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాలి, తీసుకెళ్ళి లోపల వేయాలి, చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణని ఇంకొకళ్ళు బయట పెడితే థర్డ్ పార్టీకి ఎట్లా వెళ్ళింది ఆ వీడియో, థర్డ్ పార్టీకి ఎలా వెళ్ళింది అనేది వెరిఫై చేసుకుంటే అక్కడ అమ్మాయి యొక్క ప్రతిష్ట నాకు తెలియదు, అది భంగకరంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక హిందూపురం ఎంపీ గారు ఒక ఆయన ఎవరు గొడవ చేశారు. అది ఆయన ఎవరితో మాట్లాడుకున్నారో తెలియదు, వాళ్ళ భార్యతో మాట్లాడుకున్నారు, ఇంకోళ్ళతో ఎవరు కంప్లైంట్ చేయలేదు. దాన్ని బయట పెడతాం అనేది అది దాన్ని చూసే దర్శన సౌభాగ్యం జనాలకి ఎందుకంటే నాకు అర్థం కాదు. ఆయన చేసిన తప్పు అంటే ఒక ఎంపీగా ఉండి ఆయన ఇంట్లో ఎవరితో మాట్లాడుకున్నాను కూడా మాట్లాడుకున్నాను. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ హిమ్. అది ఎవరికండి పొద్దున్న సాయంత్రం వరకు వారాల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఎందుకంటే దర్శనం జనాలకే వేసుకుని ఎవడు అడిగాడు? నాకు అర్థం అవ్వట్లేదండి. ఇంక సమస్యలు ప్రతి విభజన హామీలు కావాలంటే దాని మీద మేము 100 మంది మీటింగ్లు పెడుతుంటే ఒక్కడు చూపించట్లేదు. 90% చూపించిన వాళ్ళు ధన్యవాదాలు చెప్తున్నా. రోడ్డు మీద దండాలు పెడతాం, చూపించలేదు. ఎందుకు అలా లింగ ప్రదర్శనలు ఎందుకంటే నాకు అర్థం కాదు. అసలు నాకు ఏమైనా అర్థం ఉందా మీకు? సమాజానికి కావాల్సింది ఇదే అండి. ఎస్, వాళ్ళు ఖండించండి. ఆ వీడియోకి వైరల్ చేసి వచ్చేంతవరకు సాగు కొడతారు జనాలు. సస్తారండి జనాలు. డెఫినెట్గా మహిళ కానీ ఏమన్నా చేస్తే కేసు పెట్టి లోపల వేయండి, తీవ్ర కఠినమైన శిక్షణ వేయండి, రద్దు చేసేయండి శాసనసభ్య సభ్యత్వం. మళ్ళీ శాశ్వతంగా రాజకీయాలు రాకుండా ఉండండి. వాళ్ళు అబ్జెక్షన్ చేస్తే ప్రూవ్ అయితే అర్థమైంది కదా. వాళ్ళు ఎవరితో చేసుకున్నా తెలియదు. నిజంగా అయితే కనుక ఖచ్చితంగా ఖండించాల్సిందే. వేధింపులు ఖండించడం ఏంటి, అరెస్ట్ చేయాలి వెంటనే 2 నిమిషాలు. పార్టీకి రుద్దాలనేది అంటే వాళ్ళు ఏం చేయలేదు చేశారు నేను చెప్పలేనండి అది. ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ నేమ్స్ కూడా వచ్చేస్తున్నాయి. అలా అని చెప్పి మనం మహిళా హక్కులు కాదని లేదు. వాళ్ళిద్దరు ఇష్టపడ్డారనుకోండి, ఎక్కడ వీళ్ళు కాదు వేరే చోట్ల ఎంపీ గారు, మీకు ఎందుకంటే నాకు అర్థం కాదు. నాకు అర్థం వేయకూడదా అంటే ఎవరు ఒక దేశ అధ్యక్షుడు లేకపోతే ఇంకొకళ్ళు కలిపి ఏదో వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. అది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ లేవా? ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన పర్సనల్ దాన్ని ఏంటి ప్రాబ్లం, ఏంటి సమస్య ఏంటి? ఒకళ్ళు కంప్లైంట్ చేయాలి కదా. అంటే పదవులను సర్పంచ్ అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా మనుషులే కదా, బాధ్యత పెరగవచ్చు. ఖచ్చితంగా కంప్లైంట్ చేయాలి. మహిళలు కొన్ని చోట్ల కంప్లైంట్ చేయలేని పరిస్థితులు ఉంటాయి. సుప్రీంకోర్టుకి వెళ్ళి గాడి తెచ్చుకుని ఇంకొకసారి ఎట్టి పరిస్థితులను బయటకు లేకుండా, పేరు కూడా రాకుండా తీసుకుంటే వాళ్ళకి ఉరిశిక్ష చేసి తట్టుమండి. మహిళ పేరు బయట తీసుకునేసి వీళ్ళని అరెస్ట్ చేసి తప్పు చేసిన నిజంగా కంప్లైంట్ చేస్తే లోపలేదు. అంతేగాని ఇవాళ సరే మిగతాది మొన్న మదనపల్లి విషయం కూడా చూశారు కదా. ఏమైపోయాడు అబ్బాయి? ఇప్పుడు ఎవరికి ఏం జరిగింది అక్కడ చెప్పండి నాకు. మదనపల్లిలో ఒక డ్రైవర్ విషయం ఏం జరిగింది? చాలా ఇబ్బందులు జరిగాయి కదా.
దురదృష్టకరం. మై హంబుల్ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ అండి, ఇక్కడ వ్యాఖ్యలు చేసే వాళ్ళు కూడా డెఫినెట్గా వాళ్ళ పెద్దలు నేర్పిన సంస్కారం వాళ్ళ వ్యాఖ్యలో కనపడుతుంది. పదే పదే చెప్పదలుచుకున్నాను, ఇది వాళ్ళ పెద్దలు నేర్పిన సంస్కారం వాళ్ళ వ్యాఖ్యలో కనపడుతుంది. వాళ్ళ సంస్కారం అంతా వాళ్ళ కుటుంబానికి చెందుతుంది. మంచి గౌరవంగా చేసిన ఏం చేసినా. నాకు ఒక బాధ ఏంటంటే, మన పెంచిలే ఎందుకు తీసుకొస్తానంటే కడుపు మండిపోయి బాధతోనే తీసుకొస్తున్నా. ఈ 99% మీడియాలు చూపించిన 1% మీరు కూడా చేసినట్టున్నారు, మిగతా వాళ్ళు చేస్తే. ఒక పెంచిలేనే సామాజిక కార్యకర్త, ప్రజానాట్య మండలి కళాకారుడు మొత్తం ప్రాంతం అంతా తిరుగుతా, వందలాది స్కూల్స్లో, పాఠశాలలో, కౌమార్దిశలో విద్యార్థులకు అందరికి వెళ్తా, ఈ డ్రగ్స్ మహమ్మారిన, గంజాయి మహమ్మారిని పడకండి అని చెప్పి పాటలు కట్టి ప్రతి చోట్ల కూడా మన భావితరాలను రక్షించడానికి ఉద్యుక్తులైన గొప్ప వీర సైనికుడికి ఏమాత్రం తగ్గడం. అయితే అలాంటిది అతన్ని తన 10 ఏళ్ల పిల్లవాడిని స్కూల్ నుంచి తీసుకొస్తుంటే నీచ నికృష్ట అధమాధమ దగులుబాజీ దౌర్భాగ్య గ్యాంగు కత్తులతో పిల్లాడి ముందు పొడిచి చంపితే అది వార్త కాదా? ఢిల్లీలో కీక్ అంటే నేషనల్ మీడియాకి వార్త వద్దు, ఇది వార్త కాదా? సిగ్గుందా ఆ ఆర్య సనాతనవాద మీడియాకి? అడుగుతున్నానండి, ఏంటి వీళ్ళ సమస్య ఏంటి? ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగిన దాన్ని హైలైట్ చేసి లింగ ప్రదర్శన చేస్తారు. చనిపోతే ఇద్దరు వ్యక్తుల మధ్యన ఒక అమ్మాయి వివాదంలో జరిగితే దుర్మార్గం, దాంట్లో ఒకరిని చంపేసి ఇంకోళ్ళు దారి చేస్తే, గుర్తు చంపితే ఒక నీచులు చేస్తే ఒక కుల వివాదం రాగానే రాష్ట్ర ప్రభుత్వం స్పందించేసి వాళ్ళకి ఇది భూమి ఇచ్చింది, నిధులు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, ఇవ్వాల్సిందే. ఆయన కానీ దేశం కోసం ప్రాణం అనిపించిన అతనికి గురించి ఏం చేశారు? నేను అడుగుతా ఉన్నాను, మమ్మల్ని తొక్కేయండి. 95% మేజర్ మీడియా మా చర్యలను, మా యొక్క ఉద్యమాన్ని చూపించడం మానేసింది. విత్ డ్యూ రెస్పెక్ట్స్, ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీ జర్నలిస్ట్ బికాస్ దే మస్ట్ హ్యావ్ దేర్ ఓన్ రీజనింగ్. నేను తప్పు మాట్లాడలే, మీరు ఇన్నాళ్ళు బట్టి చూస్తున్నారు. 30 ఏళ్ళ నుంచి పోనీ ఏ రోజున అనుచితంగా కానీ అసభ్యంగా కానీ ఎవరి గురించి మాట్లాడలేదు కదండి, చెప్పులు పెట్టి కొట్టలేదు కదా చర్చల్లో. నేను చెప్తున్నాను గౌరవంగా, ప్రజల హక్కుల కోసం, మానవీయ కోసం కోణంగా మాట్లాడతాం, పరుషంగా మాట్లాడి, అసభ్యంగా అనుచితంగా మాట్లాడలేదు. మమ్మల్ని బహిష్కరించారు. సర్వాంగ సుందరంగా ప్రదర్శన చేసే వాళ్ళందరూ ఆహ్వానిస్తున్నారు. దీంట్లో కాదు, దాంట్లో కాదు, దీంట్లో అన్నింటిలోనే మమ్మల్ని బహిష్కరించేందుకు మేము ఏం తప్పు చేసాం? తెలుగు జాతి బాగుండాలని కోరుకుంటాం మేము తప్ప. ఇప్పుడు నేను కూడా మీరు మాట్లాడారు దాని మీద సుందరంగా వర్ణిస్తా మాట్లాడితే 10 లక్షల వ్యూస్. దాంట్లో పోకిరి సినిమాలో చెప్తాడు కదా సాయి షిండే, ఇలా మాట్లాడా ఈ ఒక హైలైట్ ఇవ్వగానే సూపర్ వద్దండి. దయచేసి శాసనసభ్యులకి, పార్లమెంట్ సభ్యులకి, ప్రజాప్రతినిధులకి మీరు ఆదర్శంగా ఉండాలి, జనాలకి మీరు పనిచేసేటట్టు ఉండాలి. అంటే ఎమ్మెల్యే వీడియో బయటికి రావడం అనేది ఇప్పుడు ఇది కూటమికి మచ్చనా, లేకపోతే జనసేనకు మచ్చనా, లేకపోతే 3 పార్టీలు దీన్ని ఆపాదించవచ్చా? ఏ పార్టీకి ఆపాదించాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు బీజేపీ ఎట్లా రియాక్ట్ అవుతుంది, టీడీపీ ఎట్లా రియాక్ట్ అవుతుంది? అది నిజమైతే మగజాతికి, మానవత్వానికి మచ్చ. ఏళ్ళ సంగతి ఏముందండి? పార్టీలు టొంగు వీళ్ళందరూ గురించి మాట్లాడకుండా వాళ్ళు అధికార ప్రతినిధులు ఉంటారు కదా. దీని మీద పవన్ కళ్యాణ్ ఎట్లా రియాక్ట్ అవుతారో తెలియదు. కళ్యాణ్ గారు ఆల్రెడీ రియాక్ట్ అయ్యారు కదా, జనసేన అధ్యక్షులు ఆల్రెడీ రియాక్ట్ ముందే వచ్చి ఉంటుంది. మీకు వచ్చి మీకు 30 ముందు అందదా, ముందే ఇచ్చారు. అప్పుడు ఆయన వివాహేతర సంబంధాల గురించి ఇలా బయటకు రావడం అనేది ఆయన మాట్లాడారు కదా, నిన్ననే వచ్చినట్టుంది ఆ వీడియో. సరే, ఆయన టార్గెట్ చేస్తారు మళ్ళీ వివాహేతర సంబంధాలని, దుర్మార్గం అది వాళ్ళ ఇష్టం అండి. పవన్ కళ్యాణ్ ఇంట్లో ఎవరిని వచ్చి చెప్పారా? నిన్న కూడా చూసాను దాని మీద కొన్ని కామెంట్స్. ఈయన వివాహేతర సంబంధాలు కాబట్టి ఆయన కాకుండా పెళ్ళికి, ఇవన్నీ అనవసరం కదండి. అది రాజకీయాల్లో ఎవరిని కంప్లైంట్ చేయనప్పుడు ఎందుకు? అది కరెక్ట్ సరికాదు. నేను అందుకని మై హంబుల్ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్, మిగతా సమస్య మీద దృష్టి పెడదామండి. రాష్ట్ర భావితరాలు యువత దెబ్బతింటున్నాయి. మీకేమో హైలైట్ అని పెట్టగానే హైలైట్ వస్తుంది, ఇది కాదండి. వాళ్ళ గురించి ఆలోచిద్దాం, చిన్నపిల్లల గురించి ఆలోచిద్దాం. కళ్ళ ముందే ప్రజల సంక్షేమం కోసం, యువత కోసం ప్రాణం అర్పించిన పెంచల గురించి మాట్లాడుకుందాం. దేశ స్వాతంత్ర సమర యోధుడికి ఏమాత్రం తగ్గకునే గొప్ప యోధుడు అతను అప్పలరాజు. మీరు పుట్టినప్పుడు 1976, 77 తర్వాత పీడీ యాక్ట్ ఒక్క వ్యక్తి మీద కూడా ఈ 2 రాష్ట్రాల్లో ప్రయోగించలేదు, ఈ పొలిటికల్ యాక్టివిస్ట్ మీద. మొట్టమొదటిసారి అప్పలరాజు ప్రజల హక్కుల కోసం, పొల్యూషన్కి ఎగనిస్ట్గా పోరాడుతుంటే ఆదాని అండకో బ్యాచ్ ఎవరో వాళ్ళకి ఏం బాధ కలిగిందో తెలియదు, పీడీ యాక్ట్ పెట్టి లోపల పెట్టేసారు. బెయిలు లేదు, గీలు లేదు, ఏమీ లేదు. మనం వెళ్ళి ఆయనకి ములాఖత్ కోసం ప్రయత్నించాం, నేను సమావేశం పెట్టాం. తర్వాత వాళ్ళ మిస్సెస్సీలు కలిసారు. తర్వాత టైం మళ్ళీ 15 రోజుల తర్వాత అవసరం అవుతుందని చెప్తున్నా. దీని గురించి మనం మాట్లాడవా? పర్యావరణం గురించి మాట్లాడవా? మాట్లాడాలండి. సమస్య ప్రజల కోసం మాట్లాడాలి, ప్రజా సమస్యల మీద మాట్లాడాలి, భావితరాలను కదిలించే వాటి మీద మాట్లాడాలి. కానీ 99% అటు చూసే పరిస్థితి లేదు. ఇటు లింగ ప్రదర్శనకి, ఇటు ఇంకో దానికి, దీనికే కనపడుతుంది అన్ఫార్చునేట్.
హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.